హాయ్ అండి. మనం ఈరోజు లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో కుర్కురేస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. మనం మార్నింగ్ ఇడ్లీ చేసినప్పుడు ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి కదండి, మళ్ళీ వాటిని అలాగే తినాలనిపించదు. అలాంటప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. మిగిలిన ఇడ్లీని ఒక గిన్నెలో తీసుకొని వాటిని పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వీటిని సన్నగా తరుక్కోవాలి. జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలపాలి. కలిపినప్పుడు వాటర్ ఏమీ వేయనవసరం లేదండి, కొంచెం గట్టిగా ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలుపుకున్న ముద్దని కుర్కురేస్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసుకున్న కుర్కురేస్ని వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి. ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి. వీటిని ఇలాగే కాదు, మనకి నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీటిని స్నాక్స్లా చేసి కొద్దిగా సాస్ వేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే కామెంట్ చేయండి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.